విశాఖపట్నం స్థాయి సంఘం ఎన్నికలు అంటే స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో కూటమి ఘన విజయాన్ని సాధించింది. అన్ని పోస్టులు వాళ్లే కైవసం చేసుకున్నారు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ఇంతకుముందు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉండేది. అయితే అనేక మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీలు కానీ చేరడం జరిగింది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే, డబ్బుతోటి గెలిచారు అని. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ అయినా అవతల పార్టీ నుంచి వచ్చి చేరతానన్న వాళ్ళని తీసుకోకుండా ఉంటుందా? అలాగే ఇలాంటి ఎన్నికలు ఉన్నప్పుడు అలాంటి అవకాశాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా ఎందుకు వదిలేస్తుంది? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించే ముందు వాళ్ళు ఇంతకుముందు ఏం చేశారు ఇక్కడ మనం గమనించండి. ఇక్కడ వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు, అదంతా పబ్లిక్గా జరిగింది. కానీ నామినేషన్లు కూడా వెయ్యనివ్వకుండా అడ్డుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో డబ్బుల గురించి, ఎన్నికల గురించి, అలాగే అవతల వాళ్ళని విమర్శించడానికి నైతిక హక్కు, ఇవన్నీ కూడా అసలు వాళ్ళకి ఆ హక్కు ఉందా?